హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారి ఆర్తా సాగర్ మార్కెటింగ్ హెడ్ బద్రి గారితో ఉంటున్నాము. ఆయనతో మాట్లాడి అసలు ఆర్తా సాగర్ అనేది ఎందుకు పెట్టిండ్రు, అసలు ఈ ప్రాజెక్ట్ ఫెసిలిటీస్ ఏంది, ఫ్యూచర్స్ ఏందో కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ క్వశ్చన్, నాకు ఆర్తా సాగర్ అన్న పేరు ఎందుకు వచ్చింది? ఎస్ సార్, థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్ అడిగారు. మేము ఈ ఆర్తా సాగర్ అనే పేరు ఎందుకు తీసుకొచ్చామంటండి, ఆర్థికంగా మన కస్టమర్స్ కి చాలా బాగుండాలని చెప్పేసి ఆర్తా సాగర్ అనే పేరు పెట్టడం జరిగింది సార్. ఓకే, నాగార్జున సాగర్ కి సాగర్ అని సాగర్ ఆర్థికంగా ఉండాలని చెప్పేసి ఆర్తా సాగర్ అనే పేరు తీసుకో, ఆర్థికంగా మన కస్టమర్స్ కి చాలా బాగుండాలని చెప్పి ఉద్దేశం, దాంతోనే ఆర్తా సాగర్ అనే పేరు తీసుకొచ్చాం. పేరు కూడా బాగా ఆలోచించారు. మీ ఐడియానేనా? లేదండి, మా చైర్మన్ గారు. సూపర్. సో అసలు ఈ ప్రాజెక్ట్ ఫెసిలిటీస్ ఏంది, ఫీచర్స్ ఏంది చెప్తారా? యా, డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఉన్న కస్టమర్లు ఎలా ఆలోచిస్తున్నారంటండి, మనకు మంచి కాస్ట్లో ఉండాలి, మంచి బడ్జెట్లో రావాలి, మంచి హైవేకి ఉండాలి, తొందరగా మనం పెట్టే పెట్టుబడి కూడా ఒక ఇంతకుముందు ఎలా ఉండాలంటే 10 years 15 years అలా లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు కొంచెం ఎర్లీ అయిపోయారు. అవును, ఎర్లీ అయిపోయారు. సో దానివల్ల ఏంటంటే ఒక 2 yearsలో 3 yearsలో మంచి ఇన్కమ్ వస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో వెళ్తున్నారు చాలా వరకు. మార్కెట్ కూడా అలాగే చూస్తుంది. సో ఆ రకంగా మేము దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ తొందరగా అయితే ఎక్కడైతే ఉంటుంది మార్కెట్, మనం పెడితే ఎంత తొందరగా మనకు గెటింగ్ చేయగలుగుతాము, కస్టమర్కి ఏ రకంగా మనం చేయగలుగుతాం అని చెప్పి ఒక ఆలోచనతోని చేసే ప్రాజెక్ట్ బాగుండాలి. కాస్ట్ పరంగా కానివ్వండి, డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, కస్టమర్కి అందుబాటులో రేట్లో ఇవ్వాలనేది మన ఒక ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అండి, ముఖ్య ఉద్దేశం. సో దానివల్ల మేము తీసుకొచ్చిన ఈ ఆర్తా సాగర్ అనే వెంచర్ వచ్చేసి నాగార్జున సాగర్ హైవే ఫేసింగ్లో. చాలా మంది ఏంటంటే హైవే ఫేసింగ్ అని చెప్తారు, మనకు మార్కెట్ లో కామన్ గా అది ఉంటుంది. బట్ మనం ఏంటంటే హైవే కంటే హైవే ఫేసింగ్, హైవే కి దగ్గర అంటారు, మనం చాలా మంది మేము అట్లా ఫేస్ చేసాం, కస్టమర్స్ తో ఫేస్ చేసాం. సో అలాంటి చెప్పకూడదు, మనం ఏదైతే చెప్తున్నామో అదే చూపించాలనేదే మా ఉద్దేశం. అదే చూపించాలి, ఎందుకంటే ఏదో మేడల్ కట్టేస్తాం, కొండల మీద చూపిస్తాం అనేది వద్దండి, ఇక్కడ లైవ్ లో కనపడాలనేదే మా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. సో హైవే ఫేసింగ్ ఇవ్వాలి అని చెప్పేసి మనకు హైవే ఫేసింగ్ లోనే మనం తీసుకురావాల్సి జరిగింది సార్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆర్తా సాగర్ అనేది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే టోటల్ గా రేరా అప్రూవ్స్, డిటిసి అప్రూవ్స్ అన్ని కూడా పర్మిషన్ తీసుకున్నామండి. దీంతో పాటు ఏంటంటే 4th సిటీలోనే యాడ్ అయింది ఈ ప్రాజెక్ట్ అనేది కూడా. సో ఇంకొకటి ఆలోచన ఏమైందంటే, ఇంతకు ముందు మనం డిటిసి అంటే మన సైట్లు ఇచ్చే డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే డాంబర్ రోడ్స్, చిన్న చిన్న డెవలప్మెంట్స్ తోనే ఉండేసి చేసేసేది. బట్ మేము ఆలోచన ఏంటంటే సార్, మన దగ్గర ఒకసారి కస్టమర్ ఇన్వెస్ట్ చేశాడంటే లైఫ్ టైం మన దగ్గర రిపీట్ అవ్వలాగా ఉండాలి అని చెప్పేసి మనం ఇచ్చే డెవలప్మెంట్స్ అన్ని కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నామండి. సీసీ రోడ్స్ ఇస్తున్నాం అంటే లైఫ్ టైం ఉంటుంది సార్. 100 years వరకు మనకు ఎలాంటి ఇబ్బంది జరగదు. సో 100 years ఉండాలని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అంటే సీసీ రోడ్స్ ఇస్తున్నాం. టోటల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా 30 feet 40 feet రోడ్ ఏదైతే ఉందో టోటల్ కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నాం. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ ఇస్తున్నాం. ఎలక్ట్రిసిటీ అంటే మనకు పైన వస్తుంది, మనకి హెచ్ఎండి అయితే మనకు లోపల వస్తుంది. సో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, పార్క్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఉంటుంది, దీంతో పాటు మనకి రన్నింగ్ సౌండ్స్ ఉంటాయి. సో అలా చాలా రకరకాలమైన డెవలప్మెంట్స్ కానివ్వండి, గవర్నమెంట్ అప్రూవ్డ్ లెవెల్స్ లో తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్. దీంతో పాటు రేటు కూడా మీరు చూసుకుంటే ఇక్కడ ఈ ఏరియాలో మీరు చూసుకున్నట్టయితే హైవే ఫేసింగ్ అంటే మీకు డెఫినెట్ గా రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హైవే అంటే చాలా భయపడతారు, అంటే అక్కడ కొనలేము, మన వల్ల కాదుకుంటారు. మరి మీద అఫోర్డబుల్ ఉందా? 100% మీరు చెప్తారండి, మీరు ఇప్పుడు చెప్తారు అంటే మీరు గెట్ చేస్తాం. మరి గతంలో మీరు చూసి ఉంటారు హైవే ఫేసింగ్ వెంచర్ ఏం రేట్స్ ఉంటాయి, లోపలికి వెళ్తే ఏం రేట్లు ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఒకటండి, ఇప్పుడు మీ మార్కెట్ లో ఇచ్చే ప్రాజెక్ట్ ఎలా అంటే ప్రతి కస్టమర్ కూడా తీసుకునే విధంగా ఉండాలి, అది ఎఫెక్ట్ పెట్టేలాగా ఉండాలి, కస్టమర్ కి 1-2 years లోనే రిటర్న్ రావాలనేదే మా ఉద్దేశం. బట్ మేము 1-2 years అని చెప్పమండి, 5 years వెయిట్ చేయమని చెప్తాము. బట్ ఎర్లీ వస్తే వెల్ అండ్ గుడ్. సో దానికోసం మేము చెప్పేది అయితే అలా చెప్తాము. కానీ మేము చెప్పిన దానికంటే కూడా ఎర్లీగా మీకు గ్రోత్ అయితే వస్తుంది డెఫినెట్ గా. రేట్ కూడా వచ్చేసండి, మా రేట్ వచ్చేసి ఇది 14,000 పెట్టామండి. రేట్ వచ్చేసి 13,999 పెట్టాము మేము రేటు. అన్ని అప్రూవ్డ్ తో ఉంటుంది. డెఫినెట్ గా హైవే ఫేసింగ్ అంటే హైవే ఫేసింగ్ ఉంటుంది, ఎలాంటి డౌట్ లేదండి. 4th సిటీలో ఉంటుంది, ఇది యాడ్ అయి ఉంటుంది. మీరు 100% మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి చూడండి, మాతో జర్నీ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మేము క్లారిఫై చేస్తాము. ఎందుకంటే ఒకటి, గతంలో ఎవరైతే ప్లాట్స్ తీసుకున్నారకైతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఫస్ట్ టైం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆర్తా సాగర్ లో ఇన్వెస్ట్ చేయండి, మీకు డెఫినెట్ గా మంచి గుడ్ విల్ ఉంటుంది సార్. చాలా మంది అసలు ప్రాజెక్ట్ దగ్గరికి నేను ఇప్పటివరకు చూసినాను, వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. సో దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయ్యిందా? అంటే
తప్పకుండా అండి. దీనివల్ల నష్టం అనేది జరుగుతుంది. ఎవరికనంటే కస్టమర్కి. ఎలా అని నేను చెప్తాను సార్. ప్రతి కస్టమర్ ఫస్టే ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రతి కస్టమర్ కూడా ఒకసారి మీరు వచ్చి సైట్ విజిట్ చేసి వెళ్ళిపోయి తీసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లే చెప్తున్నా 100% సార్, 100%. అట్లే ఎస్. ఎందుకనంటే నేను చెప్తాను, మీరు ఎప్పుడైనా ఒకసారి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు స్వయంగా సైట్కి వచ్చి డీటెయిల్స్ చూసి తెలుసుకొని ఒకసారి ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. అదర్ పర్సన్స్ని ఎవరినైనా మాట్లాడేసి అలా సజెషన్ తీసుకొని వెళ్ళి తీసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు వందల లక్షల్లో మీరు నష్టపోయేలు ఉన్నారు. నేను కల్లారా మాట్లాడాను కస్టమర్లతోని, వాళ్ళతో ఫేస్ చేశాను. చాలామంది చాలా బాధపడ్డారు. ఎవరైతే దాన్ని నమ్మి ప్రాజెక్ట్కి వచ్చి చూసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు బిగ్ స్టార్టర్గా ఉన్నారు సార్. సో అంటే నాకు మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కొందరు వస్తారు, చూస్తారు, చూసిన తర్వాత రేట్ ఇంత ఉంది, ఇక్కడ ఇది ఉంది, వేరే దగ్గర ఇట్లుంటుంది అని వాళ్ళు అట్లనే టైం వేస్ట్ చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా కరెక్ట్ లాస్ట్ కి ఇక్కడ చూసేసరికి మళ్ళీ వచ్చి ఇదే కొందాం అంటే ఇదే ఉండదు, రేట్లు రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అది చాలా మంది అంటే వాళ్ళు అక్యురేట్ గా టైం కూడా తొందరగా డిసిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకే బెనిఫిట్. ఎస్ సార్. మన దగ్గర ఇప్పుడు ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళు ఏంటంటే వచ్చారు, డిసిషన్ తీసేసుకున్నారు, అయిపోయింది. 3 years 5 years తర్వాత మంచి మేకింగ్ లో ఉన్నారు, వాళ్ళు మంచి హెయిర్ లో ఉన్నారు. ఎవరైతే చూసి వెళ్ళిపోయారో వాళ్ళు అక్కడే ఉన్నారు. అదే సో చాలా బాగా చెప్పాను. సో మీరు కూడా ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి దీని గురించి ఆలోచించండి అండ్ విజిట్ చేయండి. కింద నంబర్ ఇస్తాను, ఒకసారి కాల్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ.